అని తెలుసండి అందరికీ. నేను గట్టిగా చెప్తాను వియ్యంబులని. నన్ను అరెస్ట్ చేసిన పర్లా, నన్ను లోన్ వేసిన పర్లా, నన్ను చంపేసిన పర్లా, కానీ అది చేసిన తప్పు. అది మనకు కాదు, అందరికీ తెలుసు. చదువుకునే వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అందరికీ తెలుసు. చాలామంది ఏడుస్తున్నారు, మేము ఓటు జగన్ గ్యాస్ ఎట్టేళ్ళింది, మేము ఓట్లు జగన్ గ్యాస్ ఎట్టేది. జగన్ మంచోడు అని చెప్పట్లా, చెడ్డ. కానీ నా చింతనలోంచి ఏ సీఎం ఇంటికి డబ్బులు ఇవ్వాల, జగన్ ఇచ్చాడు. నాకు 53 ఏ సీఎం డబ్బులు ఇవ్వాలా. జగన్ వచ్చిన ఇంటికి అమ్మఒడని, ఆటో వాళ్ళకి అన్ని కష్టాలు. అది మాటేస్తే తప్పులేండి. వీళ్ళు అలా కాదు. అసలు ఈ వాగ్దానాలు చేశాడు కదా, ఏదండి ఏం లేదు. కానీ స్టడీ నాశనం అయిపోయింది. ఏం లేదు. ఇంకా దొంగతనాలు చేసి బతుకుతారు యువకులు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. అసలు నైట్ పూట తిరగాలంటే కష్టంగా ఉంది వంటంలో, చౌకీలో. ఇంకేం మాట్లాడండి. అంటే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారట, ఆ పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, పెన్షన్ రూపం కానివ్వండి, మేము ఆదుకున్న వాళ్ళమే, రైతులకి రైతు భరోసా వాళ్ళమే. ఏమండి ఆయన మోసం చేయాలి, అందరికి ఇచ్చాడండి. కులాలు చూడాల, మతాలు చూడలేదండి, పార్టీలా కూడా చూడాల. నేనున్నాను సార్, నాకేం ఇవ్వాల. అయినా ఎందుకు బాధపడతాను? పక్కన తింటున్నాడు కదా, హ్యాపీ. పక్కన తిన్నాడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఆ అన్నం స్టోర్ బియ్యం ఏమున్నాయి, మంచి బియ్యం ఎవరు పెట్టలేరు. తింటే అరగదు. మేము వెళ్తాం, మానేసాం, రోడ్ల మీద అలగన్నాం. మీరు ఆలోచించండి, అన్నా క్యాంటీన్కి వెళ్ళకుండా ఇదే ఫ్లైఓవర్ కింద అడుక్కునే వాళ్ళు 5 రూపాయలు అన్నా క్యాంటీన్కి వెళ్ళరు. ఇక మంచి భోజనం పెడతారు. ఏం లేదు సార్, అతను మంచి మేధావి, 40 సంవత్సరాలు. ఎక్కడే డబ్బులు రావాలని. ఇప్పుడు రోడ్లు అంట, టోల్గేట్లు అంట, 4 చక్రాల వాహనం. నేను చిన్నగా డ్రైవర్ని. ఏంటండి ఇది ఎక్కడ చూసామా? ఏమండి మీరు పల్లెటూరు వెళ్ళాలి, లేదా ఊళ్ళోంచి రావాలి, హైవే ఎక్కాలి, టోల్గేట్ ఏం కడతారు? ఆల్రెడీ టోల్గేట్లు ఎక్కువైనాయి, మళ్ళీ టోల్గేట్లు అంట. ఫోర్ట్ అదే మనకి షిప్ యార్డ్లు ఎన్ని కట్టారు? ఏం లేదు సార్, మీరు చేసింది నాకు నచ్చదు, నేను చేసింది మీరు నచ్చదు. కానీ డబ్బు సంపద సృష్టిస్తున్నారు కదా, జోబులోకి కడుపుకి, అంతే. ఏం లేదు. వచ్చి మోసం అని తెలుసండి జనాలకి. జగన్ చెప్పాడు, నమ్మొద్దు, సత్యం ఎవరు తుమ్మారు, నమ్మొద్దు, మోసపోతారు అంటే నేను కూడా ఇక్కడ చెప్పే ప్రజలకి, మీరు వేస్తే ఓకే. అలాగే జరిగింది. వీళ్ళకి ఇది శిక్ష అండి. 5 సంవత్సరాలు బాగా తిన్నారు కదా. కరోనాలో జగన్ చేసిన పని మర్చిపోతే చాలు. వరల్డ్ వెళ్ళిపోయిందంటండి, వరల్డ్. నాకు తెలియదు, వరల్డ్ వెళ్ళిపోయిందంట. ఏంటండి మరి? ఏది మన ఆంధ్ర, ఇండియాలో ఒక ఆంధ్ర అందరికీ అండి కిట్లు అన్ని భోజనాలు పంచుతాం. కానీ కూర బాగా చేశాడండి. ఏం చెప్పను, హాస్పిటల్స్ బాగున్నాయి, స్కూల్స్ మైండ్ పోయిందండి. ఇక గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎలా ఉంది? మన పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నానంట. నేను విన్నా ఎవరు చెప్తాను ఏదో స్కూల్స్ గురించి. మరి ఏంటంటే మరి అదేదో కట్టాడు వైజాగ్లో ప్యాలెస్, మెచ్చుకున్నారుగా. ఏలేదు గురుగారు, 5 సంవత్సరాలు ఆకలితున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ముందు అంటే కాంట్రాక్ట్లు అన్నీ జగనాలు ఇవ్వలేదండి. నేనే ఇస్తా, అది తీసుకుంటే బట్టలు నొక్కుతాను, అది తీసుకుంటే బట్టలు నొక్కు. ఏమో కనీసం టీ కూడా తాగల, డబ్బులు తాగిన. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు అలా కాదు, ఎమ్మెల్యేలకి ఇటు, వాళ్ళ కులస్తులు ఇటు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇటు, ఇవే చేస్తున్నారు. నేను చూసా. అంతేగాని నువ్వు మంచిగా ఏం పార్టీ అని చూసి పెన్షన్లు ఇటు, ఇల్లుకి వరదలు వస్తాయి, మునిగిపోతే ఇవ్వకుండా ఉంటాం. జగన్ పార్టీ అయితే చాలామంది. కానీ అండి బాగా చేశాడు. ఎవరో చంద్రబాబు సరిగ్గా ఇచ్చాడండి. అదే మొత్తం అంటే చెప్పకూడదు. వీళ్ళకి శిక్ష అండి. జగన్ చెప్తూ ఉన్నాడు, ఈ పెద్ద మనిషికి డబ్బులు ఇచ్చేవాళ్ళు 18,000 ఎంత వచ్చాయి జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు రాట్లా అంటే నాకు ఆనందం. 18,000 తీసుకున్నా, నాకు ఇవ్వలేదా? నీకు రాలా? చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. వెరీ గుడ్, చెప్పు బాబాయ్. ఇది బాగా పెట్టాడు. కానీ నెక్స్ట్ జగన్ గెలిచినా గెలవపోయినా ఎప్పటికైనా గెలుస్తాడు. వీళ్ళందరినీ ఈ ఏరియాలో ఉండరండి, ఆంధ్రాలో ఉండరు, ఇండియాలో ఉండరు. చచ్చిపోతారు ఉరిలేసుకొని. అది ఒక ఆయన చచ్చిపోయాడు ఫస్ట్, ఎవరు శేఖర్ కోడెలో ప్రసాద్ ఎవరు, అలాగ అయిపోద్ది. నెక్స్ట్ నాకు చదువు లేదు, ఏరిపోతున్నా మాట్లాడుతానంటే అర్థం చేసుకోండి. విజయవాడలో పుట్టి పెరిగే జనరల్ నాలెడ్జ్ అంతే ఏం లేదు.
ఏలుముద్రనాడు. జగన్మోహన్ రెడ్డి జనవరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రానున్నారు. అంటే పార్టీ ఎలా ఓడిపోయింది, కింద క్యాడర్ నుంచి కూడా వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి కానీ వెళ్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉందండి. వీళ్ళు బియ్యముల మీద గెలిచారండి, అన్ని మాయే. ఈ గెలుపు మాదేనండి. మా జగన్కి తెలుసు. కానీ చిన్న అనుమానం, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో జరిగిందని ఆయన అన్నాడు. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు అన్నారు. చాలా అంత పెద్ద మనిషి తెలియగలవాడండి. మామూలు చిన్న వయసు అయినా ఎప్పటికైనా ఆయన గెలిస్తే ఏమంటే ఎప్పుడు వీళ్ళే గెలవరుగా, మళ్ళీ రాగా ఈయన ఎప్పుడు కూడా వస్తాడు, వచ్చి మొత్తం లాక్కుంటాడు. కానీ నా మనసులోది వీళ్ళు వచ్చారుగా, సంపాదించుకుంటారుగా, ఇంకా సంపాదించాల్సారు నా కోరిక. ఎందుకని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సంపాదించారు. జగన్ గారు గెలిస్తే మొత్తం నాకేస్తాడు, లాగేసి జ్యూస్లా పిండేసి జనాలకి ఇస్తాడు. ఇది మటుకు వాస్తవం సార్. నా పేరు కే వాసు. వీళ్ళు సంపాదించుకొని వదిలేస్తాడు 5 సంవత్సరాలు. వీడు గెలుస్తాడు జగన్, మొత్తం లాక్కొస్తాడు డబ్బు. ఏరా ఎక్కడ సంపాదించో, ఎప్పుడు సంపాదించో. చంద్రబాబు గెలవక ముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, లాగండి ఇన్ని బయటికి. అధికారులు కూడా ఎవరే లాగ. అరే ఈ పథకాలు సూపర్ సిక్స్ పెట్టారు. పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీగా ఉన్నాయి, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు. వీళ్ళు ఓడిపోయినప్పుడు ఖజానాకి ఏమి ఇచ్చారండి, అర్థం చేసుకోండి. జగన్ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏమి ఇచ్చారు సార్? 100 కోట్లు ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయినప్పుడు మరి అప్పుడు జగన్ అలా ఇచ్చాడు, కరోనాలు అలా ఇచ్చాడు. కరోనాలు అయిపోయాడు అనుకున్నారు. ఎప్పుడు చూసినా లేడిపిలే కదండి. ఏమి ఇస్తున్నాడు అసలు? మరీ గోల. జగన్ ఇచ్చి అమ్మఒడి ఇస్తున్నాడు, ఆటో డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్స్కి అని ఇవన్నీ రాంగ్ అని చెప్పారండి. వీళ్ళు డబుల్ ఇస్తా అన్నారండి. 15,000 అది ఇచ్చేది ఒకే 15,000. జగన్ ఇచ్చింది ఒకటే. వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లల్ని బ్యాటింగ్ చేసి కనమన్నారు ఎదవలు. ఏదో సిగ్గుందా పిల్లల్లో? అది ఏం లేదండి, వీళ్ళకి వెయిట్ లేదండి. ఇంకోటి తెలుగుదేశంలో అయినా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? మీరు తింటలేరు, నేను తింటలేదుగా. మన ఏదో తెలుగుదేశం పార్టీ ఆలకాలకు పడతలేదు సార్. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అసలు పడతలే. పాప రాని ఇట్లా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ ఏరియాలో మంచి కుర్రలు, యంగ్ బాయ్లు ఉన్నారు. తెలుగుదేశం రానిరు. ఏమండి గవర్నమెంట్ తెలుగుదేశం తొక్కేయటమే. చౌదరీస్ లేనోళ్ళు తొక్కేస్తారు. మంచి తెలుగులు, మంచి వాళ్ళు కూడా వర్కర్లు బాగా చూస్తారు. కానీ తొక్కుళ్ళే మటుకు మామూలు తొక్కలు మొత్తం లాగేస్తారు. డబ్బు బాగా సంపాదిస్తారు. దాని అంతా జగన్ లాగేస్తారు నైస్గా. నేను ఒకటే నలుగురు చెప్తాను, 10 మంది చెప్తాను సంపాదించిని. కానీ అండి ఇప్పుడు మీరున్నారు, నేను బండి ఉంది నాది కాదు. కానీ నేను బుల్లెట్ మీద తిరుగుతుంటే మీకు లాగేస్తారుగా. తర్వాత అమ్మ అంతకుముందు సంపాదించనండి.